ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జ్ఞానము ఘోషించుచున్నదంట. అంటే జ్ఞానం ఏం చేస్తుంది? దుఃఖముతో, బాధతో మరి జ్ఞానం పొందండి, పొందండి అని అది అరుచుచూ చెప్పుతుంది. అరుచుచూ తన బాధంతయు వ్యక్తపరుస్తుంది. జ్ఞానము లేకుండా ఉండకండి, జ్ఞానాన్ని పొందండి అని అది సామెతలు 8:1 చెప్పుతుంది. మరి సామెతలు 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు. లెస్సైన అంటే మంచి జ్ఞానము. మంచి జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే అని దేవుడు మనకి చెప్తుండే. యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారు మనకి చెప్తున్నాడు. లెస్సైన జ్ఞానము అని చెప్తున్నాడు. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సామెతలు 9:10 యెహోవా యందు భయం భక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. జ్ఞానానికి మూలం ఏంటిదంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి. మరి దీన్ని ఏ విధంగా ప్రాక్టీస్లో పెట్టాలి అంటే సామెతలు 15:35 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానాభ్యాసమునకు సాధనం. జ్ఞానాభ్యాసము నీకు కావాలి అనంటే నీవు యెహోవా యందు భయభక్తులు సాధన చెయ్యాలి. అది ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నీకు జ్ఞానము వస్తుంది. మరి జ్ఞానం వల్ల నీకేం లాభం అంటే సామెతలు 22:12 యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. మరి లెస్సైన జ్ఞానమును సంపాదిస్తే మంచి జ్ఞానం ఇచ్చువాడు ఆయన కాబట్టి, లెస్సైన జ్ఞానం ఇచ్చువాడు ఆయన కాబట్టి ఆయన నీ చూపులు మనల్ని కాపాడతాయి. సామెతలు 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిల్వదు. యెహోవాకు విరోధమైన జ్ఞానం ఏంటిది అంటే అపవాది జ్ఞానము ఎప్పుడు మనుషులను ఏ విధంగా మోసపరచాలి, ఎవరిని ఏ విధంగా మాటలతో పడేయాలి, ఎవరిని నిత్య నాశనమునకు నిత్య నరకమునకు తీసుకొని వెళ్ళాలి అని ఈ అపవాది జ్ఞానము, యెహోవాకు విరోధమైన జ్ఞానము ఇదే. ఇది నిత్యము నరకంలోని ఉంచాలని దీని యొక్క ఈ జ్ఞానమున యొక్క ఉద్దేశము. కానీ దేవుని యొక్క లెస్సైన జ్ఞానము ఏంటిది అనంటే మనకు నిత్య జీవం ఇచ్చి మనం పరలోక రాజ్యంలో నిత్యత్వములో నిత్య జీవమును ఎల్లప్పుడూ నివసించేటటువంటి మరి బ్రతుకును జీవితాన్ని ఇచ్చే జ్ఞానము దేవుని జ్ఞానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి జ్ఞానమును పొందాలంటే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే సాధన చేస్తే మనకు అటువంటి జ్ఞానం వస్తుంది. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆమేన్, 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 ఆమేన్.